చేసి బయటకు వచ్చి చెమర్చిన కళ్ళతో నా గురువు జ్యోతిరావు ఫూలే తన జీవితంలో సగ భాగం అంటరాని దళితులైన ఎస్సీల కోసం తన జీవితం అంతా తపన పడ్డాడు జ్యోతిరావు ఫూలే. సాహు మహారాజ్ తన జీవితంలో సగభాగం అంటరాని వాళ్ళ కోసం పోరాడిండు. కానీ ఇద్దరు బీసీలు శూద్రులు. మరి వాళ్ళకి కృతజ్ఞత చెల్లించాలంటే నేను బీసీల కోసం యుద్ధం చేస్తానని ప్రతినబూనిండు అంబేద్కర్. ఆ ఉద్యమం ఆగిపోయింది. ఆ తర్వాత అదే అంబేద్కర్ ఉద్యమాన్ని కొనసాగించి మండల్ కమిషన్ ద్వారా పార్లమెంటు ముందు దేవిలాల్ విపి సింగ్లని 2 నెలలు గజగజలాడించి మండల్ కమిషన్ అమలు చేసే ఉద్యమాన్ని నెత్తి మీద వేసుకున్నాడు కాంచీరాం కూడా చనిపోయాడు. నేను చెప్తున్నా మిత్రులారా, నేను ఒక మాదిగ కులస్తున్న మిత్రులారా, బంధువులారా, నేను మాదిగ కులస్తుడిని, అట్టడుగు వాడిని, 6500 కులాల అట్టడుగున పుట్టినటువంటి మాదిగ కులస్తుడిని. కానీ నా ప్రాణం, నా జీవితం బీసీల ఉద్యమానికి అంకితం చేయాలంట. ఎందుకంటే నా లెగసీ, ఇగో నా అంబేద్కర్, ఇగో నా కాంచీరాం బీసీల కోసం యుద్ధం మొదలుపెట్టాడు. ఒకవైపునేమో సాంప్రదాయ ఉద్యమాలు, పాపం వాళ్ళు ఎడిపోతున్నారో తెలియదు. ఓ రోజు పాల ప్యాకెట్ కొందామని షాపుకి పోతే పాలు లేవు సార్ అన్న. ఎందుకంటే పాలు అట్లా 20-30 షాపులోకి పోయినా ఏడ పాలు లేవట. పాలు మొత్తం రేవంత్ రెడ్డి మీద పోస్తారట. పాలాభిషేకాలు కాదు, విషాభిషేకం చేస్తాం మీ మీద. పాలామృతం ఎందుకు పోయాలి? ఎందుకంటే పాపం రేవంత్ రెడ్డి కూడా రెడ్డి భూస్వామ్య పెట్టుబడిదారుల చట్టంలో ఇరుక్కున్న గవర్నమెంట్ అది. రెడ్ల కోసమే పుట్టినటువంటి రేవంత్ రెడ్డి తమ రెడ్డి రాజ్యాన్ని పునర్జీవింపజేసిండు. ఎందుకు పునర్జీవింపజేసిండు? సాంస్కృతికంగా వాళ్ళకి చరిత్ర తెలుసు. వెలమరాజ్యం తెలంగాణ గడ్డ మీద సింగభూపాలుడైన వెలమరాజ్యం రెడ్లని హింసపెట్టి, రెడ్లని దోపిడీ చేసి, రెడ్ల తలని పగలగొట్టి, ఆ రెడ్ల తలలో గుజ్జులు తీసి అన్నం తిన్నారు వెలమదొరలు. ఆ విషయాలన్నీ తెలుసుకున్నాడు రేవంత్ రెడ్డి. ఎట్లనేనా రెడ్లని అధికారంలోకి తీసుకురావాలని పగబట్టి ప్రతీకారం తీర్చుకొని రాజ్యానికి వచ్చాడు. మరి మనకి సాంస్కృతిక చరిత్ర ఉంది కదా, మనకి సాంస్కృతిక వారసత్వం ఉందని జ్యోతిరావు ఫూలే చెప్పిండు కదా. శూద్రులైన ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీలంతా ఒకనాడు భారతదేశాన్ని పరిపాలించిన మహారాజులు అని చెప్పిండు జ్యోతిరావు ఫూలే. మరి నీకుందిగా సాంస్కృతిక వారసత్వం, మరి దీన్ని ఏం చేద్దాం ఈ సాంస్కృతిక వారసత్వాన్ని? అందుకనే తెలంగాణ గడ్డ మీద మనం 12,500 గ్రామాలలో ఈరోజు బీసీ భావజాల వ్యాప్తి జరిగింది. కానీ ఆ వ్యాప్తిలో నుంచి యోధుడు ఎక్కడ ఉన్నాడో కనపడట్లే, నాయకుడు ఎక్కడున్నాడో కనపడట్లే, వీరుడు ఎక్కడున్నాడో కనపడట్లే. ఈ కనబడట్లేదన్న సంగతి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ గ్రహించింది. ఆ ఖాళీ స్థలంలో మనోడిని పెడితే అని 3 పార్టీలు ఆ స్థలంలో పోయి నిలబడ్డాయి. అక్కడ పోయి మేమే బీసీలకు కూడా నాయకులం అయ్యా, బీసీ కూడా మేమే నాయకులం. మా కేసీఆర్ చూడరాదు సౌరాలం మీద ఆయన లాగలేడు, మేమే అట్లా ఏమన్నా ఉన్నావా? లేవు కదా అని వాళ్ళంతా ఆ ఖాళీ స్థలంలో వచ్చి నిలబడుతుండ్రు. వీరుడు లేని, యోధుడు లేని భావజాల వ్యాప్తి మాత్రమే జరిగితే పెను ప్రమాదం. ఇంకా చెప్పాలంటే చైతన్యమే పెను ప్రమాదం. ఎందుకు? నాయకత్వం లేని చైతన్యాన్ని శత్రువు మింగేస్తాడు. నాయకత్వం లేని చైతన్యాన్ని శత్రువు మింగనన్న మింగుతాడు, లేదంటే దాడన్న చేస్తాడు. దాడికి లొంగుతాడా, లేకపోతే దాడికి లొంగకపోతే కొనుక్కపోవాలా? శత్రువే మన దాంట్లోకి వచ్చి మనలాగా ప్రవర్తిస్తాడు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చైతన్యం భావజాల వ్యాప్తి చేస్తే సరిపోదు. 12,500 గ్రామాల్లో రెడ్డి వెలమ దొరలకి అభిముఖంగా బీసీ ఎస్సీ ఎస్టీ నాయకుల్ని అభిముఖంగా తయారు చేయాలి. అది మనం చేయాల్సిన పని. ఆ పని చేయడానికి శిక్షణా తరగతులు మొదలవుతున్నాయి. చిరంజీవి గారు లెక్కలు తీసిండు, నేను బొక్కలు లెక్క పెడదాం అనుకుంటాను ఒక్కొక్కడి. ఈశ్వరయ్య గారు, చిరంజీవి గారు శిక్షణా తరగతులు ఇవ్వాలి. శిక్షణా తరగతులు
తెలంగాణ ఉద్యమంలో 20 లక్షల మందికి శిక్షణా తరగతులు. వారికి శత్రువు ఆంధ్రోడు కనపడ్డాడు. వాడు ఏడ దోపిడీ చేయండి ఇప్పటివరకు మాకు కనపడలే. నక్సలైట్లు కమ్యూనిస్టులు శిక్షణా తరగతులు ఇచ్చారు. వాళ్ళు చెప్పిన సామ్రాజ్యవాద దోపిడీ ఎక్కడ కనపడలే. కానీ ఇప్పుడు ఈశ్వరయ్య గారు, చిరంజీవులు గారు నేనిచ్చే శిక్షణా తరగతిలో దొంగ శత్రువు మన ఊర్లోనే ఉన్న దొరరా అని చెప్పబోతున్నారు. అతను తప్ప శత్రువులందరినీ చూపించింది. కానీ దోపిడీదారుడు అతడే దోపిడీదారుడు. అందుకనే తెలంగాణ గడ్డ మీద 9th షెడ్యూల్ అనే ఒక పార్లమెంటులో తల్లి గర్భం లాంటి రక్షణ కవచం అది. అందులో నుంచి వచ్చిన దాదాపు 240 చట్టాలు ఒక్కటి కూడా న్యాయ సమీక్ష దగ్గరికి కూడా రాలేదు. అంత సురక్షితమైన చట్టం ఉన్నాక ఇన్ని రకాల వేషాలేసి హైకోర్టులో, సుప్రీంకోర్టులో, అన్ని కోర్టులల్లా ఈ విధంగా అభాసు పాలైంది కదా. ఒక్కటే మాట, రేవంత్ రెడ్డి పీల్చే శ్వాసని వదిలే గాలిని కూడా రాజకీయం చేసే నిపుణత గలడు. శ్వాసని కూడా రాజకీయంగా మార్చగలడు. మాట్లాడినా, కదిలినా, మెదిలినా, అతని తలలో ఉన్న వెంట్రుక కదిలినా కూడా అది రాజకీయం కోసమే. అంత షార్ప్ పొలిటీషియన్, వెరీ షార్ప్ పొలిటీషియన్. మా రామదాసు మా ముందే జెడ్పీటీసీ మహబూబ్నగర్లో అట్ట కాదు కథ, అది కాదు. ఆయన వేరే మారిపోయింది, మొత్తం కథ అంతా మారిపోయింది. అతను భారతదేశంలోనే మోడీకి ధమ్కి ఇచ్చినటువంటి కులాలు కమ్మారెడ్డి కులాలు. గుజరాత్ వ్యాపార సామ్రాజ్యానికి ధమ్కి ఇచ్చారు ఆంధ్ర కమ్మాసు, ఆంధ్ర తెలంగాణ రెడ్లు. అలాంటి భారతదేశంలో, ప్రపంచంలో ట్రేడింగ్లో ఉన్నటువంటి రెడ్డి కమ్మ దొరల యొక్క రాజ్యాన్ని కాపాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి చాలా షార్ప్ పొలిటీషియన్. ఆ షార్ప్ పొలిటీషియన్కి కౌంటర్ చాతుర్యంతో మనం యుద్ధం చేసి రేవంత్ రెడ్డిని మనల్ని ఉసిగొలిపి రేవంత్ రెడ్డి మనల్ని బీజేపీ మీదకి ఎగదోయబోతున్నాడు. మనం చేయాల్సింది రేవంత్ రెడ్డి బీజేపీ మీద యుద్ధం చేయాలని రేవంత్ రెడ్డిని ఎగదోయాలి మనం పైకి. లేదంటే మనల్ని బీజేపీ మీద ఎగదోసి, టీఆర్ఎస్ మనల్ని బీజేపీ మీద ఎగదోసి, ఈ 2 పార్టీలు మనల్ని బీజేపీ మీద ఎగదోస్తే ఆ బీజేపీ తుపాకులు పెట్టి మన మీద కాల్స్తుంది, కాల్పులు జరుపుతుంది. మా తెలంగాణ ఉద్యమం ఏంటి? అమరవీరులని ఉత్పత్తి చేసే కర్మాగారం అట తెలంగాణ. అమరవీరులని ఉత్పత్తి చేసే కర్మాగారమే తెలంగాణ అట. మాకు సోషలిజం కాదు కావాల్సింది తెలంగాణకి. మేము అమరవీరులు అయినవా లేదా? మా మీద ఎందుకు తుపాకీ? బీజేపీ మా మీద ఎందుకు తుపాకీ పెట్టి పేలవాలా? ఆ రేవంత్ రెడ్డి మీద పెట్టి పేలవరాదు, కేసీఆర్ మీద పెట్టి పేలవరాదు. ఒక ప్రధాన ప్రతిపక్షం ఏకాంతంగా ఎవరూ లేని సమయంలో కూడా గంటల తరబడి, రోజుల తరబడి కేసీఆర్ ఆనందంగా, సంతోషంగా మాట్లాడేది మధుసూదనాచారితోటే. మధుసూదనాచారి గారితోటే. శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మం గారి వారసుడు. హృదయ పరివర్తన చేయండి కేసీఆర్కి. మీరు యుద్ధం మోడీ మీద చేయాలన్నా బయటికి వచ్చి ఇన్ని డైలాగులు, ఇంకా చాలరా నీ ఉపన్యాసం అని 20 ఏళ్ళు తెచ్చిన, ఇక చాలరా నాయన, ఇక ఆపండి, ఇక ఆపు అని అన్నాం. ఇప్పుడు కేసీఆర్ యుద్ధం, రేవంత్ రెడ్డి యుద్ధం మా బీసీ జనం కోసం, తెలంగాణ గడ్డ మీద ఉన్న 2.5 కోట్ల మంది బీసీల కోసం, మా బ్రతుకు విముక్తి కోసం, మా చదువుల కోసం, మా ఉద్యోగాల కోసం, మా రాజకీయ వాటా కోసం 42% రిజర్వేషన్లని 9th షెడ్యూల్లో పెట్టేయాలని కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు మోడీ మీద యుద్ధం చేయాలని ఈ సభాపూర్వకంగా తీర్మానం చేస్తున్నారు.